డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని స్నానాల లక్ష్మీపురంలో వైరా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్ కడుతుండగానే కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో వైరా నదిపై 3,50,00,000 వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్ ఒక్కో పిల్లర్ నిర్మిస్తుండగా వాటి నాణ్యత ప్రమాణాలపై కూడా R&B ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జి కట్టక ముందే పిల్లర్లు కూలిపోతుంటే ఇక పూర్తయిన తర్వాత జరగకూడదని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భూమి నాణ్యతను పట్టుత్వాన్ని పరిశీలించకుండానే నిర్మాణాలు చేపడితే ఇలాగే ఉంటుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అయితే తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పిల్లర్ల పట్టుత్వాన్ని పరిశీలించి నాణ్యతగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.